బిజీ మార్నింగ్స్ లో చేసుకునే ఈజీ అండ్ హెల్దీ టాలర్ బ్రేక్ఫాస్ట్. పిల్లలు మనం ఏం పెట్టినా ఇష్టంగా తినాలంటే ఏం చేయాలో తెలుసా? దిస్ ఈజ్ విత్రో పార్క్, ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్క్. హలో అండి, ఎలా ఉన్నారు? హోప్ యూ డూయింగ్ గ్రేట్. మార్నింగ్ లేవగానే కాసేపు నేను బయట వెళ్ళి నేచర్ చూస్తూ ఉంటే నాకు చాలా రిలాక్స్డ్గా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మన ఈ బిజీ లైఫ్ స్టైల్లో బయట ఏది పడితే అది తినేస్తున్నాం. అట్లీస్ట్ ఇంట్లో వండుకునేటప్పుడు కొంచెం హెల్దీగా, మంచిగా, న్యూట్రిషియస్ ఫుడ్ వండుకోవాలనేది నా ఒపీనియన్. ఇంట్లో పిల్లలుంటే ఎంత బిజీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. మా చెర్రీతో నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూస్తూ నేను చేసుకునే ఈజీ అండ్ హెల్దీ టాడ్లర్ బ్రేక్ఫాస్ట్ చూద్దాం. చెర్రీకి బ్రష్ చేయించేసి మిల్క్ ఒక బాటిల్లో వేసిస్తే బయట నేచర్ చూసుకొని తాగేస్తారు. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కి స్వీట్ కార్న్, బాయిల్డ్ ఎగ్ అండ్ డ్రై ఫ్రూట్స్ అని అనుకున్నా. కాబట్టి నేను నైట్ డ్రై ఫ్రూట్స్ వాటర్లో సోక్ చేసి పెట్టేశాను. అండ్ స్వీట్ కార్న్ కొంచెం గీ వేసి ఫ్రై చేసుకుని కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేస్తే అయిపోతుంది. అండ్ ఎగ్స్ ప్యారలల్గా బాయిల్ చేసుకుంటాను. అంతే, అయిపోయింది బ్రేక్ఫాస్ట్. ఈజీ అండ్ హెల్దీ. బ్రేక్ఫాస్ట్కి ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ ఉండేలా చూసుకుంటాను. అండ్ చెర్రీకి ఎగ్ అయితే కంపల్సరీ, డైలీ ఒక బాయిల్డ్ ఎగ్ కంపల్సరీగా ఇస్తాను. సో ఇలాగే జుకీనీ, టొమాటో, బ్రోకలీ, మష్రూమ్స్, చీజ్, ఆమ్లెట్, పన్నీర్ అండ్ పొటాటోస్ ఫ్రై చేసుకొని జస్ట్ సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకునేస్తే అయిపోతుంది. సో ఈజీ అండ్ హెల్దీ కదా. అండ్ ఫ్రైయింగ్కి నేను ఐరన్ కడాయి వాడతాను. ఇట్ రియల్లీ గివ్స్ ఎ టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఇట్స్ హెల్దీ ఆల్సో. వెజ్జెస్ ఫ్రై చేసేకి టైం లేకపోతే ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటాను, లైక్ యాపిల్, బనానా, పొమోగ్రనేట్ టు అవర్ బ్రేక్ఫాస్ట్. అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ నాట్ ఓన్లీ ఫర్ చెర్రీ, మేము కూడా ఇదే తింటాం. ఇట్స్ హెల్దీ అండ్ టేస్టీ ఆల్సో. అండ్ వన్ మోర్ హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ప్యాన్ కేక్స్ వితౌట్ మైదా అండ్ షుగర్. ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 2 cups oats, 1 apple, 2 eggs, 1/2 cup milk. అన్ని మిక్సర్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఐరన్ తవా పైన కొంచెం గీ వేసి ప్యాన్ కేక్ వేసుకోవడమే. నేనైతే మా చెర్రీకి ఫిష్ అంటే ఇష్టం కాబట్టి ఫిష్ షేప్లో వేసాను. ఇలా రౌండ్గా కూడా వేసుకోవచ్చు. సేమ్ ప్యాన్ కేక్స్ బనానాస్తో కూడా చేసుకోవచ్చు. షుగర్ అస్సలు అవసరం ఉండదు. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మనం పిల్లలకి ఫుడ్ పెట్టినప్పుడు ఒక్కోసారి వద్దు, నో అని చెప్తారు. ఎందుకు తెలుసా? వాళ్ళు మాకు పెట్టినప్పుడు మనం తినకపోతే మనం నో, వద్దు, నువ్వు తిను అంటాం కదా. సో సేమ్ థింగ్ దే విల్ ఫాలో. సో ఎప్పుడైనా కానీ పిల్లలు మనకు ఫుడ్ పెడుతున్నారు అంటే తప్పకుండా తినాలి. ఎందుకంటే మనం చెప్పింది వాళ్ళు ఫాలో అవ్వరు, మనం ఏం చేస్తామో అదే ఫాలో అవుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, పిల్లలకి షుగర్ అస్సలు ఇవ్వకండి. పిల్లలు చాలా క్రాంకీగా అవుతారు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఇంకా చెర్రీని డే కేర్కి రెడీ చేసి వెళ్తున్నాము. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా బాగుంటుంది. మేము ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ చాలా మంది టీటీసీ అండ్ వాకింగ్ ప్రిఫర్ చేస్తారు. చెర్రీని డ్రాప్ చేసి రిటర్న్ వెళ్ళేటప్పుడు వాక్ చేసుకుంటూ వెళ్తాను. ఇంకా లంచ్ ప్రిపేర్ చేసి పూజ చేసుకునేసరికి నాకు 11 అయిపోతుంది. మళ్ళీ చెర్రీని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను. కెనడాలో నచ్చిన నాకు ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ పుష్ బటన్ డోర్స్. దిస్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. ఎస్పెషలీ బేబీ ఉన్నప్పుడు, స్ట్రాలర్ ఉన్నప్పుడు ఆర్ లగేజ్ ఉన్నప్పుడు చాలా యూజ్ అవుతుంది. ఇట్స్ ఎ సన్నీ డే. చెర్రీ బ్లాసమ్స్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో. పిల్లలు ఇనిషియల్ ఇయర్స్లో మనతోనూ ఎక్కువ ఉంటారు, మన వెనకంటి తిరుగుతుంటారు. వాళ్ళు ఇన్ కేస్ మన వెనకంటి లేరు అంటే ఎక్కడ ఏం చేస్తున్నారు అని మనం వాళ్ళ వెనకంటి వెళ్తూ ఉంటాము. సో పేరెంటల్ స్ట్రెస్ చాలా ఉంటుంది. సో వీ డిజర్వ్ ఎ బ్రేక్. చెర్రీని పిక్ చేసుకునేకి వెళ్ళేటప్పుడు పార్క్లో కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి వెళ్తాను. అండ్ దిస్ ఈజ్ విత్రో పార్క్, ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్క్ ఇన్ అర్వకల్. నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఈ పార్క్ ఆల్మోస్ట్ 2.5 acres ఉంటుంది. ఇక్కడ బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది, ఐస్ రింక్, కమ్యూనిటీ సెంటర్, టాడ్లర్స్కి పార్క్ అండ్ పెద్ద పిల్లలకి సపరేట్ పార్క్ ఉంటుంది. సో నాకు వర్కౌట్ చేయడానికి టైం లేదు కాబట్టి చెర్రీని పిక్ అండ్ డ్రాప్ చేసేటప్పుడు వాక్ చేసుకుంటూ వెళ్తాను. అండ్ అదే నాకు 3 to 4 kilometers అయిపోతుంది. ఈవినింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో డాగ్స్ ఉంటాయి. చెర్రీ ఇస్ హియర్. హే చెర్రీ, సే హాయ్. ఓం తింటున్నావు నాన్న? ఓం తింటున్నా? పొమోగ్రనేట్? చెప్పు పొమోగ్రనేట్. అయ్యో వచ్చేసినాం.
సో ఇది నా మార్నింగ్ హెల్తీ రొటీన్. వాళ్ళ పప్ప దగ్గర వెళ్తున్నాడు. స్కూల్ ఇంకా రాగానే వాళ్ళ పప్ప దగ్గరికి వెళ్ళి అప్డేట్ చెప్తాడు ఏమేమి చేసినా అని. అంతే, ఇంకా చెర్రీని పడుకోబెట్టి మేమైతే లంచ్ చేసేసినాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే స్క్రీన్లో కనిపిస్తున్నట్టు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.